డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీనివాసుల అనంతరామశర్మ గురుగారు ఉన్నారు. వీరితో కొన్ని విషయాల గురించి మనం ఈరోజు చర్చిద్దాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ఇప్పుడు వినాయక చవితి అప్పుడు మనం వినాయకుడిని పూజించే పద్ధతిలో ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే మండపాల దగ్గర మూవీ సాంగ్స్ అవి పెట్టేసుకుని డీజేస్ ఇవన్నీ పెట్టుకుని చేస్తున్నారు, డాన్సులు కానీ. అవి కొంచెం దేవుడికి సంబంధించిన పాటలు ఉంటున్నాయి, అందులో మళ్ళీ వేరే సినిమా పాటలు కూడా వాళ్ళు దేవుడికి సంబంధించిన పాటల వరకు అయితే ఓకే, మళ్ళీ సినిమాకి సంబంధించిన పాటలు పెట్టుకొని డాన్సులు వేయడము ఇవన్నీ చేస్తున్నారు. అంటే మామూలుగా దేవుడి కోసం చేస్తున్నప్పుడు పూజలు ఆధ్యాత్మికంగా ఆ పాటలు ఆ పూజలు కానీ ఉండాలి. ఇది ఎంతవరకు దీన్ని ఇలా చేయొచ్చా అసలు? అంటే దీన్ని కరెక్ట్ అంటారా అసలు? ఇక్కడ మనం చేసేది వినాయకుడికి చేసేది ఎందుకు చేస్తున్నాము అంటే స్వామివారి అనుగ్రహం కావాలి అని చేస్తున్నాం. ఎటువంటి విఘ్నాలు కలగకుండా జీవితం మంచిగా ఉండాలి అని చెప్పి చేస్తున్నాం. అది మనం ఇవాళ మర్చిపోతున్నాం. ఇది రాను రాను ఏమవుతుందంటే ఈ వినాయక చవితి అనేది ఒక యాంత్రికంగా మారుతుంది. ఏదో ఆనందం కోసం, ఏదో ఎంజాయ్మెంట్ కోసం ఒక రకంగా చెప్పాలి అండి. తాత్కాలికపు 10 రోజులు, అసలు చెయ్యవలసింది 9 రోజులు చేయాలి. దాన్ని 11 రోజులు 15 రోజులు కూడా పెంచుకుంటూ వస్తున్నారు. అంటే ఉన్నటువంటి సాంప్రదాయ పద్ధతులు అన్నీ కూడాను తీసివేస్తున్నాం. అన్నీ తీసేసి చివరికి ఒక ఎంజాయ్మెంట్ కిందికి స్వామి వచ్చాడే తప్ప భక్తి భావన అనేది తగ్గిపోయింది. సో ఎట్టి పరిస్థితుల్లో అటువంటి వినాయకుల్ని ప్రోత్సహించకూడదు. భక్తి భావన తగ్గిందంటే గుర్తొస్తుంది, ఏ మండపం దగ్గర పెట్టినా కానీ ఇంటింటి దగ్గర, అంటే ఒక చిన్న కాలనీ అయినా కానీ ప్రతి చిన్న లేనికి ఒక్కొక్క వినాయకుడిని నిలుపుకుంటున్నారు. అంతేకాకుండా వాళ్ళు 5 సైజ్ 5 ఇంచెస్ పెట్టుకున్నా సమ్ ఏదో ఫీట్ పెట్టుకున్నారనో, మేము 7 ఫీట్ పెట్టుకోవాలనో 10 ఫీట్ ఏదో సమ్ ఇలాంటి కాంపిటీషన్స్ కి వెళ్తున్నారు. అసలు పోటీతత్వం భక్తిలో చూపించాలి. ఇట్లా విగ్రహాలు పెట్టడము, దానికి చేసే డెకరేషన్స్ కాదు కదా పోటీతత్వం. నేను 10 రోజులు అత్యంత భక్తితో స్వామికి చేస్తున్నాను, స్వామి ధ్యాస తప్ప ఇంకొకటి లేదు అన్నట్లు భక్తిభావం చూపించుకోవాలి. ఈ 10 రోజులు కూడా ఏం చేస్తున్నారు అంటే వినాయక మాలలు వేసుకుంటున్నారు. ఈ 10 రోజులు వేసుకొని చేస్తూ ఉన్నారు. అది అంటే ఆ 10 రోజులు ఇంకా స్వామికే కేటాయిస్తాము, స్వామివారి సేవలో ఉంటాము. స్వామివారి వస్తువులు తెచ్చేది కావచ్చు, స్వామివారి మీద ఉన్న పూలదండలు, ముఖ్యంగా ఈ వినాయక చవితి టైంలో పూలదండ మొదటి రోజు వేసిన పూలదండ చివరి దాకా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే అడుగునున్న పూలదండకు బూజు పడుతుంది. ఆ బూజంతా వినాయకుడికి ఉంటుంది. వినాయకుడు మెడ దగ్గర చూసుకున్నట్లయితే మొత్తం నల్లగా ఉంటుంది. అదంతా కాదు కదా. అంటే నీవు భక్తిని పెంచుకోవాలి. మనమైతే ఏ రోజు వస్తున్నాం ఆ రోజు కట్టుకొని చక్కగా స్నానం చేసి మంచిగా ఉంటాం. మరి వినాయకుడి వల్ల అట్లనే వస్తామా? ఏ రోజుకి ఆ రోజు పూలదండలు వస్తున్నాయి కదా, పాతది తీసి. అసలు పూల విషయంలోకి వస్తే 24 గంటలు దాటకూడదట ఒక పువ్వు స్వామివారి మీద ఉంటే. ఇంట్లో అయినా సరే మనం పూలు పెడితే ఈరోజు ఉదయం 8ంటికి పూలు పెట్టామంటే రేపు పొద్దున 8 లోపు తీసివేయాలి, లేదంటే కొండంత బరువు అవుతుందట ఒక్కొక్క పువ్వు స్వామివారికి. ఇది తెలుసుకోవాలి. అంతేకాని ఇప్పుడు 9 రోజులు ఉంచితే మరి 9 రోజులు అంతంత దండలు స్వామికి ఉంచితే మరి ఆయన్ని ఇబ్బంది పెట్టినట్టు కాదా? తద్వారా మనకేమన్నా మంచిదా? బ్యాడ్ స్మెల్ అదంతా వచ్చి కాలుష్యం పాడైపోతుందా? చుట్టూ పూజ కూర్చున్న వాళ్ళు కొద్దిగా గొప్ప అనారోగ్యానికి గురవుతారా బ్యాక్టీరియా వల్ల? ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఇవన్నీ ఆధ్యాత్మికంలో కొన్ని చెప్తారు, లౌకికంగా మనకు కొంత తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే కదా మనకి జలుబు చేసింది అనగానే ఎందుకు జలుబు చేసింది వెళ్తాం, వెళ్ళంగానే బాబు పొల్యూషన్ ఎక్కువ పీల్చినట్టుంది, తద్వారా నీకు లోపల లెన్స్ ఖరాబ్ అయ్యి కాస్త ఇబ్బంది పెట్టింది అని చెప్పి డాక్టర్ చెప్తే టాబ్లెట్స్ అవి వేసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం. మరి స్వామి దగ్గర నుంచి ఎంతమంది భక్తులు వస్తారు ఒక్క స్వామి దగ్గరికి? ఆ బ్యాక్టీరియా అంతమందికి వెళ్ళి ఇబ్బంది పెట్టట్లేదా? వాళ్ళ ఆరోగ్యాలను ఖరాబ్ చేయట్లేదా? మనం అటువంటి స్వామివారి దగ్గర అటువంటి జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. అది ఒకటి. 2, సాంప్రదాయం అనేది పోతుంది. స్వామివారి దగ్గరికి వెళ్ళాలి అంటే చక్కగా చీర కట్టుకొని వెళ్ళడం, ఆడవాళ్ళు మగవాళ్ళు మంచి పంచ కట్టుకొని వెళ్ళడం, ఇది సాంప్రదాయం. అది పోయింది. షార్ట్లు వేసుకొని తిరగడం. దేవాలయాల్లో కూడా అట్లనే చేస్తున్నారు. ఇవాళ గుడికి వెళ్తే ఒక్క వినాయకుడే కాదు మాట్లాడతారంటే మీరు అన్నట్టే ఇప్పుడు భక్తి ముఖ్యం వస్త్రంలో ఏముందని అంటుంటారు కదా.
ఎలా అయితే వస్తే ఉంది, భక్తి ముఖ్యం అన్నారు కదా, భక్తితో వస్తాం కదా. అన్నారు కదా. నీ వేషధారాన్ని బట్టే నీ భక్తి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఉమ్, మన వేషధారాన్ని బట్టే మన భక్తి ఉంటుంది. ఉమ్, పౌడర్ వేసుకున్నావు, అందంగా కనపడితే చాలు, పౌడర్ కూడా వాసన వస్తుంది. సెంట్ ఎందుకు కొట్టుకుంటావు? ఉమ్, ఇంకా ఆహ్లాదకరంగా మంచిగా ఉండాలి. సెంట్ కొట్టుకోవడం వల్ల ఆ వచ్చే పర్ఫ్యూమ్ వాసన మనం పీలిస్తే ఇంకా హాయిగా ఉంటుంది. అవును, అవునా కదా? మనతో పాటు 10 మందికి హాయినిస్తుంది. Correct. మనం పక్క నుంచి బొంగనే వీడు ఏం కొట్టాడు నాయన, ఆ సెంట్ ఏందో కనుక్కుందాం ఉమ్, అనే భావనకు వచ్చి మనం కూడా వాడతాం. అవునా కదా? మరి సాంప్రదాయం అది వేసుకోవటం వల్ల, సాంప్రదాయ దుస్తులతో నీవు భగవంతుడి దగ్గర మెలగటం వల్ల నీకు ఆ ఆలోచన ఎప్పటికీ అలా ఉండిపోతుంది స్వామి దగ్గర ఉన్నంతసేపు. అదే ఒక్కరు మనం అందరం మంచిగా సాంప్రదాయంతో వచ్చాము, ఒక్కరు అసాంప్రదాయంగా వస్తే అందరూ ఆ మనిషి వైపు చూస్తామా లేదా? అవును, అంటే మన దృష్టి మరలిందా లేదా? Correct. అందరూ అలానే వస్తే దృష్టి మొత్తం సాంప్రదాయంగా, మనస్సు కూడా స్వామివారి మీద లేదా అమ్మవారి మీద ఉంచుతాం. ఉంచుతాం. అవును. అందుకని సాంప్రదాయ దుస్తులు, వేషభాషలు మొత్తం కూడా తప్పదు. అశ్లీకరణమైనటువంటి వేషాలు, షార్ట్లు వేసుకొని రావడం, ఆడవాళ్ళు అయితే జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్లు వేసుకుని, ఇవన్నీ కాదు కదా స్వామివారికి కావాల్సింది. భక్తి భావన పెరగాలి అన్నా మన శరీరాన్ని కూడా, శరీరం మీద వేసేటువంటి వస్త్రములు కూడా భక్తి ఉండాలి. స్నానం చేయకుండా మరి భక్తిగా ఉంటావా? ఉమ్, నీకు మంచి భక్తురాలు, భక్తులం మనం 10 రోజులు స్నానం చేయకుండా ఆ భక్తిని కంటిన్యూ చేయగలమా? ఇది అంతే. ఉమ్, మన స్నానం చేయకపోతే మన శరీరం మనకు ఎంత దుర్వాసన వస్తుందో, సరైన వస్త్రములు లేకపోతే సమాజం దృష్టి అంత దుర్వ్యసనంగా తయారవుతుంది. అవును, అవును. అందుకని సాంప్రదాయ దుస్తులు. ఇక గీజేలు పెట్టడం అంటారా, అసలు అది సాంప్రదాయం కాదు, అసలు పద్ధతే కాదు. నీకు శబ్ద కాలుష్యాన్ని ఎక్కువ చేస్తున్నావు. ఒక భగవద్గీత తీసుకోండి, తక్కువ సౌండ్ పెట్టి వినండి. దేవాలయంలోనో ఇంట్లో అయినా సరే తక్కువ సౌండ్ పెట్టి వినండి, మన ధ్యాస మొత్తం అటే వెళ్తుంది. పెద్ద సౌండ్ పెడితే ఎక్కడున్నా వినపడుతుందిగా. అవును, అందులో ఉద్రేకాన్ని పెంచుతాయి డీజేలు. అది కాదు కదా మనకు కావాల్సింది. భక్తి తత్వం కావాలా, ఉద్రేకం కావాలా? మనస్సు ఉద్రేకాన్ని పెంచుతాయి అవును. ఎక్కువ సౌండ్ పెట్టి. అలా కాదు కదా. సాంప్రదాయం అంటే భగవంతుడి దగ్గర ఎట్లా ఉండాలో కూడా తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇవాళ. మండపాలు మొత్తం ఎంజాయ్మెంట్ కాదు, మనం భక్తి భావన పెంచే విధంగా ఉండాలి. పోటీతత్వం ఉండాలి, అది భక్తిలో ఉండాలి. నీవు చేసే పూజలో ఉండాలి, మనం భగవంతుడి విషయంలో ఉండే విధానంలో ఉండాలి. నేను ఇవాళ చక్కటి సాంప్రదాయం, నా మండపంలో మొత్తం కూడా ససాంప్రదాయ సిద్ధంగానే వస్తున్నారు. నా మండపం మొత్తం కూడా ఆధ్యాత్మికతతో కూడుకున్న పాటలే వస్తున్నాయి. సినిమా పాటలు కూడా ఆధ్యాత్మికంగా మార్చి పెడుతున్నారు. అవును, అవును. మొత్తం సినిమా పాటే, ఏ చిరంజీవో ఏ వెంకటేశో వాళ్ళే, ఉంటారు. అవును. కానీ భక్తితో కూడుకొని వస్తుంది. వినాయకుడి మీద పెడతారు, అది కూడా కాదు. నువ్వు ఆ పాట వినంగానే నీకు ఆ సినిమా పాట గుర్తొస్తుంది, కానీ ఇది గుర్తుంటున్నా. నీకు వెనకటి పాటలు చూడండి, ఇప్పటికీ వింటే భక్తి భావనే వస్తుంది. అవును, అవును. ఇప్పుడు పాటలు చూడండి ఎక్కడన్నా వస్తున్నాయో. అంటే మనలో భక్తి తత్వం కూడా కరువు అయింది. అలా ఉండొద్దు, చక్కగా భక్తిని పెంచుకునే విధంగా ఉండేట్లుగా పాటలు పెట్టుకోవాలి. తక్కువ సౌండ్ పెడితే మన మనస్సు అక్కడికి వెళ్ళాలి. అది వచ్చి మన మనసులోకి పోవటం కాదు, మన మనస్సే దాని దగ్గరికి వెళ్ళాలి. మన మనస్సు స్వామివారి దగ్గరికి వెళ్ళాలి. ఆ విధంగా మండపాలు ఉండాలి. మనం చేసే ప్రతిదీ కూడా సాంప్రదాయ సిద్ధంగా ఉన్నట్లయితే జీవితం మొత్తం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. అది మర్చిపోకుండా ఉన్నంతకాలం కూడా మనం స్వామివారి అనుగ్రహం మన మీద ఉండి బాగుంటాం. మర్చిపోయి ఇట్లాంటివన్నీ పైత్యపశకలు చేస్తే స్వామివారు కూడా ఆ విధంగానే చూస్తాడు. ఎంత చేసినా మనకు ఎందుకు రావట్లేదు, ఎందుకు ఇంత కష్టాలు పడుతున్నాము అంటే ఇటువంటి వాటి వల్లనే. అది ఇంకొకటి ఏంటంటే, అది ఎంత దూరం అయితే ఆ సినిమా పాటలు వినపడతాయో మండపం నుంచి వచ్చేటువంటివి, అంత దూరం వాళ్ళ మనసు నీవు వికలం చేసిన పాపం కూడా నీకు తగ్గుతుంది. నువ్వు ఆగమయ్యావు, చుట్టుపక్కల వాళ్ళని ఆగం చేస్తున్నావు కదా. అంటే ఇక్కడ చూడండి, మనకి దేవుడి దగ్గర ఆటలు కాదు కదా, సరదాగా ఉంటే ఉంటాం, అది తప్పదు, కానీ అతి చెయ్యొద్దు. స్వామివారి దగ్గర ఆనందంగా ఉండి పిల్లగాళ్ళకి ఏదో పాటల పోటీలు, భగవద్గీత పోటీలు పెట్టండి. అది చేయకుండా సినిమా పాటల పోటీలు పెట్టడం లేదా ఇంకేదో చేయటం కాదు కదా. పిల్లలకు ఇష్టమైన ఆటల పోటీలు ఏమైనా ఉంటే పెట్టండి, చక్కగా వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. నేర్చుకొని చెప్పమనొచ్చు. ఇటువంటి ఎన్నో ఉన్నాయి. అవన్నీ కాకుండా నువ్వు ఏదేందో చేస్తే బతుకమ్మలు ఆడతారు. బతుకమ్మలు ఎప్పుడు ఆడాలి, మనం ఎప్పుడు ఆడుతున్నాం అంటే ఆ పండగని
ఇంకొకసారి ఆ పండగ వస్తే మళ్ళీ బతుకమ్మ వస్తే మననేగా ఆడిందని ఇంట్రెస్ట్ చూపించరు. ఏది ఎప్పుడు ఏం చేయాలో అది అప్పుడు చేయాలి. దాన్ని అందులోకి మార్చడం కాదు. ఇటువంటివన్నీ చేయొద్దు. సాంప్రదాయ సిద్ధంగా మండపాలు ఉంటేనే ఆ యొక్క చుట్టుపక్కల వాళ్ళకి అందులో వాళ్ళకి మంచిది. ఇంకా అయ్యగారు వచ్చాడు అంటే ఆ పూజారి వచ్చాడు అన్నంత వరకు కూడాను ఆ పాటలు మోగుతూనే ఉంటాయి. కొన్ని చోట్ల అయితే నేను పోయి బంద్ చేసుకున్నా. ఫస్ట్లో కొత్తలో నేను పోయి మైక్ బంద్ చేసుకునేవాడిని. నేను వచ్చాను అన్న గౌరవం కూడా లేదు. పూజారి వచ్చాడు, అర్చకుడు వచ్చాడు, పూజ చేస్తాడు, ఇవన్నీ బంద్ చేయాలి, పూజకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది కూడా లేదు. నేను పోయి బంద్ చేసుకున్నా. అంటే ఇలా చేయడం వల్ల మీరు అన్నట్టు కూడా ఇప్పుడు పిల్లలకి కూడా మనం ఇదే సందేశం ఇచ్చినట్టు ఉంటది. వినాయకుడి పండుగ అంటే ఇలా ఎంజాయ్ ఇదేనేమో అన్నట్టు వాళ్ళు కూడా అనుకుంటారు. తర్వాత తరాలని ఆగం చేయటమే మనం చేస్తున్నాం. భక్తి భావంతో పంపించడం కాదు, ఆగం చేయటమే చేస్తున్నాం. మనము ఆగమయ్యాం, మన తర్వాత తరాలని ఆగం చేస్తున్నాం. తద్వారా భగవత్ అనుగ్రహానికి తరతరాలు దూరం చేస్తున్నాం. దాని నుంచి మనం ఇంకొక మతంలోకి వెళ్ళే ప్రమాదం కూడా మనమే చేస్తున్నాం. ఇంత ఉంది ఒక్క మండపంలో మనం చేసే పని వల్ల. అలాగే గురుగారు, ధన్యవాదాలండి. మంచిదండి.